Hello everyone, I am Kusma. Welcome to Max Logicals. This is part 2. Part 1 ఆల్రెడీ చేసామండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లిస్ట్ లో ప్రొవైడ్ చేస్తాం. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ క్వశ్చన్స్ లోకి వెళ్తే క్వశ్చన్ ఏంటి అని అంటే, by selling a table for 1596 rupees, Arav losses 24%. At what price should he sell it to gain 25%? మన క్వశ్చన్ ఏం అడిగారు అంటే, ఆరవ్ 24% లాస్ కంటే ఒక టేబుల్ అయితే అమ్మారు. అది ఎంతకి 1596 రూపీస్కి అమ్మారు. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 24%? తను 24% గెయిన్కి అమ్మాలి అంటే ఆ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారండి. మనం ఏంటి ఇప్పుడు 1596 రూపీస్ అనేది 24% లాస్కి అమ్మారు. ఓకే, 24% లాస్కి 1596 రూపీస్ అయితే అదే ప్రాఫిట్ 24% ప్రాఫిట్కి అయితే మనకి ఎంత ప్రైస్ వస్తుంది అని అడుగుతున్నారు. సో మనం చూసుకున్నట్లయితే 24% లాస్ అని అంటే మన టోటల్ అంతా 100%. సో 24% మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు టోటల్ ఎంత ఉంటుంది? 76% ఉంటుంది. 76% వాల్యూ ఎంత అంటే మనకి 1596 అండి. ఇప్పుడు మనం 24% గెయిన్ చేయాలంటే మనం యాడ్ కదండి చేయాలి. సో 100 ప్లస్ 24 అంటే 124% దీని యొక్క ప్రైస్ వాల్యూ మనం తెలుసుకోవాలి. సో పర్సంటేజ్కి క్యాన్సిల్ అయిపోతానండి. అండ్ 4 టేబుల్ మనం చూసుకున్నట్లయితే 431 సార్, 419 సార్, అండ్ 19 1 సార్, 19 ఎంత ఇది పోతుంది అని అంటే 84 సార్ అండి. 1984 సార్ 1596. సో 84 ఇంటూ 31 మనం చేసుకున్నట్లయితే 84 ఇంటూ 31 మనం చేసుకున్నట్లయితే 4 8 3 4 సార్ 12 1 3 8 సార్ 24 25 4 0 2604. సో మనకి ఆన్సర్లో 2604 అయితే ఫస్ట్ వన్, అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అండి. మనం సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 3/4 ఆఫ్ కన్సైన్మెంట్ వాజ్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 8% అండ్ ద రెస్ట్ అట్ ఎ loss of 4%. If there was an overall profit of rupees 600, then find the value of consignment. సో కన్సైన్మెంట్ అంటే మనకి ఏవైనా వస్తువులు సరుకులు అని అనుకోవచ్చు. మనం ఏం చేస్తాం, 3/4 అన్నారండి. 3/4 వాళ్ళకి అమ్మితే 8% ప్రాఫిట్ వచ్చిందంట. ఓకేనా, 3/4 అమ్మితే వాళ్ళకి 8% ప్రాఫిట్ వచ్చింది. అండ్ ద రెస్ట్ అనండి, రెస్ట్ అంటే మనకి మిగిలినవి అని అర్థం. అండ్ మిగిలినవి 4% లాస్కి అమ్మారంట. 3/4 అంటే 4 పార్ట్స్లో ఆల్రెడీ 3 పార్ట్స్ అమ్మేశారు. మిగిలింది ఏముంటుంది? 1/4 పార్ట్ ఉంటుంది. 1/4 పార్ట్ ఎంత లాస్కి అమ్మారంట? 4% లాస్కి అమ్మారంట. సో మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ప్రాఫిట్, ప్రాఫిట్ మీన్స్ ఎడిషన్, సో ప్లస్ ఉంటుంది. దిస్ ఈజ్ లాస్, లాస్ మీన్స్ సబ్ట్రాక్షన్ కదా, సో మైనస్, ఇక్కడ ప్లస్ అండ్ దిస్ ఈజ్ మైనస్. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 4 1s 4 2s 4 1s 4 1s 3 2s 6% మైనస్ 4 1s 4 సో 1%. 6% minus 1% equals to 5%. సో 5% వాల్యూ ఎంత? 600 రూపీస్ ప్రాఫిట్ అంట. సో 5% వాల్యూ ఎంత? 600 రూపీస్. సో మనకి టోటల్ అడుగుతున్నారు. టోటల్ అంటే ఎంత అండి? 100% కదా, మనం 100% వాల్యూ చెప్పాలి. సో మనం చూసుకున్నట్లయితే 5 1s 5 120s 120 ఇంటూ 100 అంటే మనకి ఎంత వస్తుంది? 12,000 వస్తుంది. 12,000 మనకు ఆప్షన్స్లో ఉందా లేదా చూసుకుంటే, సో 12,000 అయితే ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ 2023లో ఈ క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగిందండి. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ డీలర్ మార్క్స్ హిస్ గూడ్స్ అట్ 20% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. వాట్ ఈస్ హిస్ గెయిన్ పర్సంటేజ్ అని అడుగుతున్నారు. క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే గెయిన్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఒక డీలర్ కాస్ట్ ప్రైస్ కన్నా 20% అబౌవ్గా అమ్ముతున్నారంట. అండ్ అందులో కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు 15%. టోటల్గా వాళ్ళకి గెయిన్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. మనం క్వశ్చన్ ఎలా రాసుకుంటాము? 20% అబౌవ్. సో మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అయితే ఇవ్వలేదు. మార్కెట్ ప్రైస్ మనం ఏం తీసుకుంటాము? 100 కదండి. 100 రూపీస్ మార్కెట్ ప్రైస్ అయితే ప్లస్ 20%, దానికి 20% ఎక్కువ చేసి అమ్ముతున్నారు. సో టోటల్ ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఇందులో డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు, 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో డిస్కౌంట్ అని అంటే మనకి ఏంటి? ఆబ్వియస్లీ సబ్ట్రాక్టే కదా, మైనస్ 15% అవుతుంది. ఓకే, 120 ఆఫ్ 15% అంటే మనకి అది 18 రూపీస్ అండి. ఓకేనా, 18 రూపీస్. సో
120 మైనస్ 18 చేసినట్లయితే మనం ఆన్సర్ ఎంత 102 రూపీస్. ఇక్కడ టోటల్ మార్క్ ప్రైస్ 100 రూపీస్ అండ్ ఇక్కడ వాళ్ళు ఎంత చేసి అమ్ముతున్నారు 102 రూపీస్ చేసి అమ్ముతున్నారు. సో ఎక్స్ట్రాగా 2 రూపీస్ అమ్ముతున్నారు. మనకు పర్సంటేజ్ ఏమవుతుంది అంటే 2% అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ 2022లో ఈ క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే ఏ మ్యాన్ బాట్ 2 ఫ్లాట్స్ ఫర్ 60,75,000 రూపీస్ ఈచ్. హీ సోల్డ్ 1 ఫ్లాట్ at 10% gain and other at 15% loss. హౌ మచ్ పర్సెంట్ హ్యాస్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ ది వాల్యూ అని అడుగుతున్నారు. ఒక అతను 2 ఫ్లాట్స్, ఒక్కొక్క ఫ్లాట్ 60,75,000కి కొన్నారంట. 2 ఫ్లాట్స్ కొనడం జరిగింది, ఒక్కొక్కటి 60,75,000 రూపీస్ అంట. హీ సోల్డ్ 1 ఫ్లాట్ at 10% గెయిన్. ఒక ఫ్లాట్ 10% ప్రాఫిట్ కమ్మారు, ఇంకొక ఫ్లాట్ 15% లాస్కి అయితే అమ్మడం జరిగింది. హౌ మచ్ పర్సెంటేజ్ హ్యాస్ గెయిన్ ఆర్ లాస్ అని అడుగుతున్నారు. టోటల్గా వాళ్ళకి గెయిన్ పర్సెంటేజ్ వచ్చిందా లాస్ పర్సెంటేజ్ వచ్చిందా టోటల్గా అని అడుగుతున్నారు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 60,75,000 ఉంది. చాలా పెద్ద అమౌంట్ అయితే ఉంది. ఇంత పెద్ద అమౌంట్ తో మనం చేయగలమా, అసలు చేయలేమా, ఎక్కువ టైం కన్స్యూమ్ అవుతుందా, అర్థం కాదు. ఇక్కడ చెప్పనా, ఇక్కడ ప్లేస్ లేదనా, స్టార్టింగ్ నుంచి చెప్పనా అయితే ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత 60,75,000 రూపీస్. చాలా పెద్ద అమౌంట్ కనిపిస్తుంది కాబట్టి అమౌంట్ టైం వేస్ట్ అయిపోతుంది, ఇంత పెద్ద అమౌంట్తో చేయలేము అని అనుకుంటాం కదండి. సో కాంప్లికేట్ చేసుకోవడం కన్నా సింప్లీ వేలో వెళ్తే సింపుల్గా మనం 100 రూపీస్ అని తీసుకుందాం. ఈచ్ ఫ్లాట్ 100 రూపీస్. సో 2 ఫ్లాట్స్ కాబట్టి 200 రూపీస్. ఒక ఫ్లాట్ 100, ఇంకొక ఫ్లాట్ 100. ఒక ఫ్లాట్ అమ్మేటప్పుడు 10% ప్రాఫిట్ వచ్చిందంట ప్లస్ 10%. ఇంకొక ఫ్లాట్ అమ్మేటప్పుడు 15% లాస్ వచ్చిందంట మైనస్ 15%. సో మనం ఇది చూసుకున్నట్లయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతండి -5% కదా. అంటే మనకి లాస్ వచ్చింది 2 ఫ్లాట్స్ మనం సోల్డ్ చేసేసిన తర్వాత 5% లాస్ వచ్చింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ మీద 2 ఫ్లాట్స్ కదా 200. సో 200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మీద మనకి 5% లాస్ అయితే వచ్చింది. మనకి ఆన్సర్ ఎలా అడుగుతున్నారు, పర్సంటేజెస్లో అడుగుతున్నారు. సో ఇంటూ 100 చేసుకోవాలి మనం. ఇంటూ 100 అయితే 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 5 divides 2 అంటే మనకి ఎంత వస్తుంది 2.5% అయితే వస్తుంది. సో ఆప్షన్స్లో 2.5% ఉందా లేదా మనం చూసుకున్నట్లయితే 2.5% లాస్ అనేది అయితే ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే మనం ఇప్పుడు అన్ని డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.